వాహనంలో ఎస్కాట్ ముందు రావడంతో తర్వాత వెనకాల ఈ వాహనాన్ని తీసుకురావడం జరిగింది. పోలీసు వెహికల్లో ఇతన్ని తీసుకురావడం జరిగింది. అది చూసినట్లయితే ఈ వాహనంలోని ఆయన ప్రత్యేకంగా తీసుకొచ్చిన వాహనంలోని ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళడం జరిగింది. ఇదంతా కూడా సెంట్రల్ జైలుకి వీళ్ళందరినీ కూడా తరలించడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూసినట్లయితే అంబటి రాంబాబుని విజయవాడలో 12 గంటలకి గుంటూరు నుంచి బయలుదేరడం జరిగింది వాహనం. అయితే ఇక అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఇప్పుడు సుమారు ఇక్కడికి వచ్చేటప్పటికి తెల్లవారుజాము 4 గంటల సమయం పట్టింది. అయితే 4 గంటల వరకు కూడా ఆయన ప్రత్యేక వాహనంలో అక్కడ నుంచి తీసుకుని రావడం జరిగింది. ఇప్పుడే సెంట్రల్ జైల్లోకి లోపలికి తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ చూసినట్లయితే భారీ ఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు భారీ ఎత్తున పోలీసు బలగాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడంతా చూసినట్లయితే ఇక్కడంతా కోలాహలంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే పోలీసులు కానీ సిఐలు డిఎస్పీలు అందరూ కూడా ఇక్కడ భారీ ఎత్తున పోలీసు బలగాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ అంబటి రాంబాబుకి సంబంధించి ఐపీసీ 126 అలాగే ఐపీసీ 196 అలాగే 351, 352, 292 సెక్షన్ల కింద ఈయన మీదకి పలు కేసులు నమోదు చేయడం జరిగింది. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గరికి ఇక్కడ చేరుకోవడంతో వీళ్ళందరినీ కూడా ఇక్కడే ఉండి ఇక్కడ ఆఫ్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఇక్కడికి సెంట్రల్ జైలు దగ్గరికి చేరుకుని ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఆయన్ని లోపలికి ఇప్పటికే చూసినట్లయితే అక్కడ ఎస్కట్తో తీసుకొచ్చిన వాహనాన్ని లోపలికి పంపించడం జరిగింది. రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర పంపించడం జరిగింది. ఇక్కడ పోలీసులతోటి వాళ్ళు సంబంధించిన ఈ అంబటి రాంబాబుకు సంబంధించిన న్యాయవాదులు అక్కడ పోలీసులతో కూడా మాట్లాడడం కూడా జరుగుతుంది. ఈ సమయంలో అంటే లోపలికి పంపించడానికి కూడా వీలు పడదని చెప్తున్నారు. అలాగే చూసినట్లయితే ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ప్రత్యేకంగా తీసుకుని వచ్చిన వాహనంలోని ఇక్కడ రాత్రి 12 గంటల సమయంలో గుంటూరులోని అక్కడ నుంచి వాహనంలో తీసుకునేదానికి బయలుదేరారు. అక్కడ నుంచి కూడా ఇలాగ విజయవాడ నుంచి ఏలూరు దగ్గర నుంచి ఇటువైపు మీదుగా ఈ కొవ్వూరు మీదుగా వచ్చి బ్రిడ్జి మీద నుంచి రాజమండ్రికి చేరుకోవడం జరిగింది. రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర ఇక్కడికి చేరుకోవడంతో ఈ రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర నుంచి వీళ్ళందరినీ కూడా లోపలికి పంపించడం జరిగింది. ఇప్పటికే ఆయన అక్కడ తీసుకుని లోపలికి సెంట్రల్ జైలు దగ్గర గేట్ నుంచి లోపలికి తీసుకుని కూడా వెళ్ళడం జరుగుతుంది. అయితే చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూసినట్లయితే కొంతమంది పోలీసులని చూసినట్లయితే తీసుకోవడం కూడా జరుగుతుంది. అయితే ఏంటంటే లాయర్లు కూడా పోలీసుల దగ్గర వాగ్వాదం పడుతున్నారు. ఆయన లోపలికి పంపిస్తున్న సమయంలోని తమను లోపలికి పంపించాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా కోరడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా అప్పటికైతే చూసినట్లయితే ఆయనకి సంబంధించిన అంబటి రాంబాబుకు సంబంధించిన దుస్తువులను కూడా ఇవ్వడానికి పంపించాలి కొంతమందిని